గురువుగారు ఇక శివరాత్రి అనగానే మనకి గుర్తొచ్చేది రుద్రాక్ష. రుద్రాక్షల విశిష్టత ఏమిటి? రుద్రాక్షలు వేసుకొని పూజ చేయటం కానీ, లేదా ఏకముఖి గాని అలా రుద్రాక్షలు 21 ఉంటాయి కదా! ఈ దేని ద్వారా పూజ చేయటం వల్ల మంచి ఫలితం దక్కుతుందంటారు? మంచి ప్రశ్న వేశారు. శివరాత్రి రోజున రుద్రాక్ష ధరిస్తే చాలు. సాక్షాత్తు మనము మరణానంతరం కైలాసంలో శివ సాయుధ్యంలో స్వామివారి యొక్క పాద సన్నిధి సేవ మనకు దొరుకుతుంది. అది ఏ రోజున? శివరాత్రి రోజున రుద్రాక్ష ధరిస్తే చాలు. ఆ రుద్రాక్షను కూడా అభిషేకంలో పెట్టేసి, అభిషేకం చేసిన తర్వాత మళ్ళీ శుద్ధి చేసి ఆ రుద్రాక్షను మనం ధరించాలి. ధరిస్తే కనుక సాక్షాత్ శివ సాయుధ్యం, విష్ణు సాయుధ్యం ఉంటుంది, శివ సాయుధ్యం, బ్రహ్మలోకం, విష్ణులోకం, శివలోకం ఇవన్నీ ఎలా ఉన్నాయో శివుడి యొక్క సాధ్యం. తరతరాలుగా స్వామివారి సేవ భాగ్యం మనకు కలుగుతుంది. మరి జన్మ ఉండదు. ఇంకేది శివ సాహిత్యం దొరికిన తర్వాత మరి జన్మ అనేది ఏముండదు. ఇక స్వామివారి దగ్గరే నిరంతరం సేవ చేసుకుంటూ ఉంటామన్నమాట. రుద్రాక్షలు ఏకముఖ నుంచి 23 ముఖాల దాకా రుద్రాక్షలు మనకు కనిపిస్తున్నాయి, చూస్తున్నాం కూడా. ఈ శివరాత్రి రోజున ఏ రుద్రాక్ష ధరిస్తే మంచిది అనుకుంటారు కదా. ఏ రుద్రాక్ష ధరించినా కూడా మంచిదే, వారి వారి శక్త్యానుసారం. ఇప్పుడు నా కెపాసిటీ ఫైనాన్షియల్గా నేను చూసుకుంటే కనుక నేను పంచముఖే ధరిస్తాను. 21 ముఖాల్ని అక్కడ ఉన్నటువంటి వ్యాపారం యొక్క లక్షణం ద్వారా మనకు 25,000 కూడా ఉంటుంది ఒక రుద్రాక్ష, 20,000 కూడా ఉంటుంది, 10,000 ఉంటుంది, 15,000 ఉంటుంది, 9,000, 1,000 రూపాయలు కూడా ఇలా ఉంటాయి కదా. కానీ పంచముఖి రుద్రాక్ష మాత్రము దానికి ధర అంటూ అసలు ఉండదు కూడా. చాలా మంది కూడా ఉచితంగా పనిచేస్తుంటారు శివరాత్రి రోజున రుద్రాక్షలు ఎన్నో కూడా. ఆ రోజున రుద్రాక్ష ధరిస్తే కనుక స్వామివారి యొక్క మహాశక్తి రుద్రాక్షలలో నిండి ఉంటుంది. ఆ రోజున ఎవరు ఏ ఆలయంలో పంచముఖి రుద్రాక్ష ఇచ్చినారని తీసుకొని చక్కగా ధరించండి. మరి ధరించాం, వారికి నియమాలు ఏమైనా ఉన్నాయా అంటే నియమాలు ఉన్నాయి. ఎలా అంటే ఆ రుద్రాక్ష ధరించిన తర్వాత మధుమాంసాలు అసలు తినకూడదు. మరి చాలామందికి తప్పదు, కొందరు అలవాటు ఉన్న వాళ్ళు ఉంటారు కదా. అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే ఆ రోజున ఖచ్చితంగా మాంసం యొక్క పదార్థాలు తింటున్నారంటే కనుక ఆ రోజున తీసేసి దేవుడి గుళ్ళో దేవుళ్ళ దగ్గర పెట్టేసేయాలి. మరి రుద్రాక్ష ప్రియులు ఉంటారు, రుద్రాక్ష వేసుకోవాలి అని ఉంటారు కదా. సో దానికి చిన్న నియమాలు. అలాగే మధు ప్రియులు కూడా ఉంటారు, మందు తాగేవాళ్ళు. వారు కూడా ఈరోజు మేము సాయంత్రం ఖచ్చితంగా తాగుతున్నామని వారికి తెలిసి ఉంటుంది కదా. తెలిసి ఉన్న వాళ్ళు ఏం చేయాలి? అదే ఉదయం రోజున తీసి రుద్రాక్ష తీసి దేవుడి గుళ్ళో పెట్టేసేయాలి. తర్వాత ఉదయాన్నే మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత ఉదయాన్నే లేచి స్నాన సంకల్పాలన్నీ కూడా పూర్తి చేసుకొని చక్కగా మిడలో వేసుకోవాలి. చాలామంది కూడా అడుగుతుంటారు అన్ఎక్స్పెక్టెడ్లీ, అకస్మాత్తుగా తెలిసి తెలియక మేము ఏదో తప్పు చేసాము, రుద్రాక్ష మాల వేసుకోవాలి. ఏదో మా ఫ్రెండు వాళ్ళ ఇంటి వాళ్ళు లేదా మా బంధువుల వాళ్ళు ఎవరో స్వర్గస్థులైనారు, నాకు తెలియకుండా ఆ బాధతో నేను వెళ్ళాను, రుద్రాక్ష మెడలో ఉంది పంతులు గారు, ఆ సమయంలో మేము ఏం చెయ్యాలి? మరి దాన్ని ఎలా శుద్ధి చేయాలంటే ఏదైనా సోమవారము సమీపంలో ఉన్నటువంటి శివాలయానికి వెళ్ళి ఆ రుద్రాక్షను పంతులు గారికి ఇచ్చి దాన్ని అభిషేకించి మళ్ళీ మెడలో వేసుకుంటే కనుక పునర్వైభవం మహాశక్తి అంతా కూడా దాంట్లో వస్తుందన్నమాట. ఇలా రుద్రాక్షని వినియోగిస్తే చాలా మంది సాక్షాత్తు శివుడికి అత్యంత ప్రియమైనటువంటిది బిల్వదళం ఏ విధంగానో రుద్రాక్ష కూడా అంతటి స్థానం ఉందన్నమాట. రుద్రాక్ష మహాశివరాత్రి రోజున అవకాశం ఉన్న వారు అందరూ కూడా ధరించండి. పంచముఖి రుద్రాక్ష, ఏకముఖి రుద్రాక్ష, ద్విముఖాలు, త్రిముఖాలు, 21 ముఖాల దాకా, 23 ముఖాల దాకా కూడా రుద్రాక్షలు ఉన్నాయి. ఏ రుద్రాక్ష ధరించినా కూడా స్వామివారికి అనుగ్రహానికి పాత్రులు అవుతారు. చాలా చక్కటి వివరణ ఇచ్చారు గురువుగారు.